హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు SreeGowriJustAddSpices. చేపని పులుసు పెడతారు కొందరు, మరికొందరు ఈగురు చేస్తారు, ఇంకొందరు ఫ్రై చేస్తారు. చేపని ఎలా వండినా తినేవాళ్ళు ఉంటారు. అబ్బే, ఎలాగో అలా వండేసుకోవడంలో కిక్కేముంది, ప్రత్యేకంగా వండుకోవడంలోనే కదా మజా అంతా అంటారా? నిజమే. అందుకే ఈరోజు మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ ఫిష్తో ఇండియన్ స్టైల్లో అందరికీ ఇష్టమైన తందూరీ చేసేద్దాం. సో ఇవాల్టి మన స్పెషల్ తందూరీ సాల్మన్. సాల్మన్ ఆయిలీ ఫిష్ ఫ్యామిలీకి చెందింది. నిజమేనండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. శరీరంలోని చెడు కొవ్వులను బయటికి పంపేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. మరి అటువంటి ఆరోగ్యకరమైన ఫిష్తో తందూరీ ఎలా చేయాలో చూసేద్దామా? తందూరీ సాల్మన్ చేయడానికి సాల్మన్ ఫిష్ పీసెస్ని తీసుకుని ఇవి సుమారుగా 400 గ్రాములు ఉంటాయండి. మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1½ టేబుల్ స్పూన్ కారం, ½ టేబుల్ స్పూన్ చొప్పున ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడులు, 1 టేబుల్ స్పూన్ తందూరీ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయండి. అమ్మయ్య, అయిపోయాయండి. ఏంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాను అనుకుంటున్నారా? తప్పదు, అన్నీ కంపల్సరీ వేయాల్సినయే. మసాలా మరీ థిక్గా ఉంది, సో ఇంకో స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకుందాం. మిక్సింగ్లో వాటర్ వాడొద్దండి, అలా చేస్తే ఫ్రై చేసేటప్పుడు మసాలా ముక్కకు అంటుకోకుండా వదిలేస్తుంది. మసాలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి, అప్పుడే చేప ముక్కకు పట్టి ఉంటుందని గుర్తుంచుకోండి. మసాలాను ఒక్కో చేప ముక్కకి అప్లై చేసుకుంటూ కసూరి మేతి గురించి చిన్న టిప్ చెప్పుకుందాం. ప్రతి తందూరీ రెసిపీకి కంపల్సరీగా వాడే కసూరి మేతి మార్కెట్లో కొనుక్కోవడం కంటే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కసూరి మేతి అంటే ఏం లేదండి, ఎండలో బాగా ఎండబెట్టుకున్న మెంతి ఆకులు. బయట కొనడం ఇష్టం లేని వారు మెంతికూరను వారం రోజులు ఎండలో ఎండబెట్టి దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని చికెన్ మటన్ కర్రీస్లో కూడా వాడుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పట్టించిన తర్వాత వీటిని మినిమం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. టైం ఉన్నవాళ్ళు మ్యారినేట్ చేసుకుని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ముక్కలకి మసాలా ఇంకా బాగా పడుతుంది. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా 2 అవర్స్ మ్యారినేషన్ పెట్టుకున్నాక ముక్కలకి స్మోక్ పట్టడం కోసం ఒక ప్లేట్లోకి సర్దుకుందాం. తందూరీ ఫ్లేవర్ రావాలి అంటే ముక్కలకి స్మోక్ పెట్టుకోవడం తప్పనిసరండి. ముక్కల మధ్యలో చిన్న గిన్నె పెట్టుకుని కాల్చిన బొగ్గుని వేయండి. దాని మీద 4 లవంగాలు, కొద్దిగా నెయ్యి వేసి స్మోక్ బయటకు పోకుండా ఇమీడియట్గా మూత పెట్టేద్దాం. ఇలా 5 మినిట్స్ పీసెస్కి స్మోక్ పట్టేలా ఉంచాలి. అబ్బా, ఈ స్మోక్తోనే ముక్కల్ని ఫ్రై చేయకుండానే తందూరీ ఫీల్ వచ్చేస్తుందండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. తందూరీ అంటే నిప్పుల మీద కాల్చాలి. ఇప్పుడు ఇంట్లో ఆ సెటప్ చేయడం కష్టం కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ ఫ్రై చేసుకుంటాం. స్మోక్ పట్టించాక చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 బటర్ క్యూబ్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి. మీ దగ్గర తందూరీ గ్రిల్ ప్యాన్ ఉంటే యూజ్ చేసుకోండి. నేను మామూలు ఫ్రై ప్యాన్ యూజ్ చేస్తున్నాను. బటర్ కరిగిన తర్వాత స్మోక్ చేసిన చేప ముక్కల్ని ప్యాన్కి సరిపడినన్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఆయిల్లో వేసిన తర్వాత మసాలా అడుగు పట్టకుండా ముక్కల్ని ఒకసారి ఇలా కదిపి వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత జాగ్రత్తగా ముక్క విరిగిపోకుండా టర్న్ చేద్దాం. సాల్మన్ని కాంటినెంటల్ డిషెస్లో ఎక్కువగా వాడతారు. వాళ్ళైతే స్పైసెస్ ఏమీ లేకుండా సింపుల్గా ఫ్రై చేసుకుని తింటారు.
అలా మనం తినలేం కదండి. అందుకే దీని ప్రిపరేషన్ మన ఇండియన్ స్టైల్లో నోటికి రుచిగా ఉండేలా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ముక్కల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సాల్మన్ ఫిష్ ఒక్కటే ఇలా వండుకోవాలనుకుంటారేమో. ఏ తందూరి రెసిపీ అయినా మసాలా కలుపుకోవడం, స్మోక్ పెట్టడం, గ్రిల్ ప్యాన్ ఫ్రై చేసుకోవడం సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఒరిజినల్ తందూరి స్టైల్లో నిప్పుల మీద డైరెక్ట్గా కాల్చేవాళ్ళు స్మోక్ పెట్టనవసరం లేదు. మసాలా సరిగా వేగని పొట్ట భాగంలో స్పూన్తో కాగిన నూనె వేసుకుంటే పచ్చివాసన రాకుండా ఫ్రై అవుతుంది. ఫ్రై దగ్గర పడిపోయింది. ఫైనల్గా ఒకసారి టర్న్ చేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేద్దాం. అంతేనండి, ఎంతో రుచికరమైన తందూరి సాల్మన్ రెడీ అయిపోయింది. ఇందులో ఒక మధ్య ముళ్ళు తప్ప చిన్న ముళ్ళులు ఉండవు. సో ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా తినేయచ్చు. దీన్ని పుదీనా చట్నీతో సైడ్ డిష్గా తింటే సూపర్ మచ్చి అని లొట్టలేస్తారు. ఆహా, పర్ఫెక్ట్ తందూరి స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.